హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ పట్టణంలో ఉన్నాం. ఈ పెనుగొండ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. అసలు ఈ ఆలయం ఏంటి, ఆలయం గురించి పూర్తి విశేషాలు, అలాగే ఈ పెనుగొండ దగ్గర చుట్టుపక్కల మీరు చూడాల్సిన టూరిస్ట్ ప్రాంతాలన్నీ కూడా చూపిస్తాను. లెట్స్ గో. ఏమండో వీడియో పెట్టేస్తున్నాను కదని చెప్పి చూసేది లేకండి, ఆ లెఫ్ట్ సైడ్ ఒక లైక్ బటన్ ఉంటుంది, దాని కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ లైక్ చేసి ఆ కామెంట్లో మీకు నచ్చింది రాసేయండి. ఎందుకంటే వీడియోలో మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు మరింత బూస్ట్ హార్లిక్స్ బోర్నవిటా ఇచ్చేద్దండి. మర్చిపోకుండా నాకు బూస్ట్ హార్లిక్స్ ఇవ్వడానికి లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే మరీ ముఖ్యంగా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ ప్రక్కనే గుడికాడ గంట ఉన్నట్టు గంట ఉంటుంది, ఆ గంట సమయంలో ఆన్లో పెట్టండి. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ల రూపంలో మీ ఫోన్లోకి వచ్చేద్దండి బాబా. టెంపుల్ లోపలికి వచ్చేసిన తర్వాత ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా మాటలకు రావట్లేదు. అందుకనే నేను చెప్పేది ఏముంటుంది, ఏం బాగుంటుందని చెప్పి ఈ టెంపుల్ అర్చకులతో ఈ టెంపుల్ గురించి, దీని విశేషాల గురించి ఒక్క 2 నిమిషాలు చెప్తాను, దివ్యంగా వినేయండి. ఓం శ్రీ వాసవాంబాయే నమః. కళ్యాణ గుణసంపన్నాం కరుణారసవాహినీం వందే కాత్యాయనీం గౌరీం కన్యకా పరమేశ్వరి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. ఈ క్షేత్రంలో విష్ణువర్ధన మహారాజు గారికి అలాగే వైశ్యురింట జన్మించినటువంటి వాసవికి జరిగినటువంటి వృత్తాంతమే ఈ పెనుగొండ క్షేత్రం. ఆత్మార్పణ అంటే కలియుగంలో ఆత్మార్పణ చేయడం అనేది నేరమా అని అడిగితే, పూర్వమే ఈ ఆత్మార్పణ ఎవరెవరు చేశారని మనం ఒకసారి చూసుకుంటే, సచీదేవి ఏదైతే తన దక్షయజ్ఞ అవమాన భారాన్ని భరించలేక అగ్ని ప్రవేశం చేసి 18 భాగాలుగా తమ శరీరము విడిపోయి అష్టాదశ శక్తిపీఠాలుగా పూజింపబడుతున్నటువంటి పరమ పుణ్యక్షేత్రాలు. అలాగే ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి యొక్క అంశగా నిత్యము నగరేశ్వరిని అర్చించేటువంటి మూర్తిగా అమ్మవారి ఇక్కడ ఆవిర్భావం జరిగింది. పెనుగొండ క్షేత్రాన్ని పాలిస్తున్నటువంటి కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతుల ఈ యొక్క రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా వారికి సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పేసరికి పుత్రకామేష్టి యాగాన్ని చేసి కవలలకి జన్మిస్తారు. అంటే అమ్మవారు అలాగే విరూపాక్షుడు ఇద్దరు కూడా కవలలుగా జన్మించి అమ్మవారి యుక్త వయసు వచ్చేసరికి విష్ణువర్ధన మహారాజు గారు, ఏదైతే ఇప్పుడు మనం రాజమండ్రి అని పిలుస్తున్నామో రాజమహేంద్రపురం, అప్పుడు రాజమహేంద్రపురం అయినటువంటి రాజమండ్రి విష్ణువర్ధన మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ విష్ణువర్ధన మహారాజు గారు అమ్మవారిని చూసి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి అడిగేసరికి కులాంతర వివాహానికి ఆవిడ అంగీకరించక, ఇప్పుడు ఈ రాజు వివాహం చేసుకుంటారంటే మనం వద్దంటే యుద్ధ నష్టము, ప్రాణ నష్టం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి అప్పటికి 714 మంది గోత్రికులు ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా సరే మహారాజు గారు అంటే అంతటి మహారాజు గారు మనల్ని వివాహం చేసుకుంటానంటే మనకేమిటి ఇబ్బంది అని చెప్పి కొంతమంది అనేసరికి 102 మంది మాత్రం అమ్మవారు ఏ విధంగా అయితే శాసిస్తుందో, ఎందుకంటే అమ్మవారు దైవాంశ సంభూతరాలుగా మన ఇంటి జన్మించిందని మనం నమ్ముతున్నాం కాబట్టి అమ్మవారు ఏ విధంగా అయితే శాసిస్తుందో ఆ శాసనం ప్రకారమే మనం వెళ్తాము అని చెప్పి వాళ్ళు శాసించుకునేసరికి, ఏదైతే పలానా మాఘశుద్ధ విధి నాడు నేను మీ పెనుగొండ క్షేత్రానికి వస్తున్నాను అని చెప్పి ఆ విష్ణువర్ధన మహారాజు గారు చెప్పేసరికి అమ్మవారి ఈ ఎటువంటి ఆస్తి నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి 102 హోమగుండాలను ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించారు. ఈ 102 హోమగుండాలను ఏర్పాటు చేసి ఎప్పుడైతే విష్ణువర్ధన మహారాజు గారి పెనుగొండ పొలిమేరకు చేరుకునేసరికి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసింది. అమ్మవారు 102 మంది దంపతులతో అగ్ని ప్రవేశం చేసినటువంటి ఏ వృత్తాంతం ఎటువంటి పురాణాల్లో కూడా కనీవిని ఎరిగినటువంటి స్థితిలో అమ్మవారు ఆత్మార్పణ చేసింది. ఆత్మార్పణ చేసిన పిమ్మట అప్పటి వరకు వాసవీదేవిగా పెరుగుతున్నటువంటి అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా మనం వెనకాల విగ్రహం చూసుకుంటే అమ్మవారి ఆత్మార్పణ అనంతరం ఏ విధంగా అయితే విశ్వరూప దర్శనం చేసిందో అదే విగ్రహాన్ని మనం ఇప్పుడు పెట్టడం జరిగింది. చుట్టూ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినట్టుగా అగ్నికీలలు, అలాగే మనకి కనులకు అందనంత ఎత్తులో అమ్మవారి విశ్వరూప విరాట్ దర్శనం పంచలోహాలతో ఎక్కడ కూడా ఇప్పటికొచ్చి మన ఇండియాలోనే ఫస్ట్ ఐడల్ పంచలోహాలతోటి. అంటే దీనికన్నా అనేకమైనటువంటి లోహాలతో అనేక విగ్రహాలు ఉన్నాయి, కానీ పంచలోహాలతో విగ్రహం అనేది ఎక్కడ కూడా ఇప్పటికొచ్చి ప్రస్తుతానికి ఇండియాలో ఎక్కడ కూడా లేదు, వరల్డ్ వైడ్గా కూడా. అంటే మొట్టమొదటి పంచలోహ విగ్రహం పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఈ విగ్రహానికి బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు ఈ పంచలోహాలని ఉపయోగించడం జరిగింది.
అమ్మవారి విగ్రహం వచ్చేసి 90 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహం అమ్మవారు. వరదాభయ హస్తాలతోటి, ఒక చేతిలో చిలుక, ఒక చేతిలో కమలము. పైన ఎవరైతే అగ్ని ప్రవేశం చేశారో వారు 102 మంది దంపతుల యొక్క ఋషి గోత్రాలన్నీ కూడా అమ్మవారి పైన వంశవృక్షంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మహిమాన్వితంటే చిదగ్నికుండ సంభూత దేవకాళీ సముద్యత, అమ్మవారి అగ్నికుండ నుంచి ఉద్భవించింది అన్నట్టుగా ఈ అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క వైశ్యులే కాకుండా, అంటే ఇప్పుడు ఎప్పుడైతే అగ్ని ప్రవేశం చేసిందో అప్పటి వరకు వైశ్య జాతిలో అమ్మవారు పుట్టినా కూడా అమ్మవారి వైశ్యులకే కాకుండా విశ్వమాతగా అమ్మవారు అవతరించి ఈ రోజున కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలాగ 5-6 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ప్రతినిత్యము అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఈ కరోనా తీవ్రత వలన దేవాలయంలో అభివృద్ధి జరగాల్సినటువంటి పనులన్నీ కూడా 2 సంవత్సరాలు ఆగిపోయాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇది అతి సుందరమైనటువంటి క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా విదేశీయులు కూడా మన క్షేత్రానికి వచ్చి దర్శించుకునే విధంగా అమ్మవారి యొక్క మహిమాన్వితం, అమ్మవారికి విగ్రహం కూడా ఒకసారి మన అమ్మవారి యొక్క ముఖారవిందాన్ని మనం చూసినట్టయితే ఎంతటి వాళ్ళైనా సరే అమ్మవారు మళ్ళీ 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 చూడాలి అనిపించేటువంటి సుందరమైనటువంటి దివ్య రూపమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి. కావున భక్తులందరూ కూడా జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రపంచంలోనే మొట్టమొదటి పంచలోహ విగ్రహం. అయితే నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఇగ్లో లాగా, అంటే మనం మంచు ప్రాంతాల్లో పెడతారు కదా, నా బ్యాక్ సైడ్ చూడండి సేమ్ ఆ డిజైన్ ఉంది. సో లోపలైతే కనుక జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జ్యోతిర్లింగాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి అన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్యకా పరమేశ్వరమ్మ వారి ఆలయం బయటకు రాగానే రైట్ సైడ్ అంటే కుడి చేతి పక్కన మనకు ఒక నంది విగ్రహం కనపడుతుంది అనమాట. ఆ నంది విగ్రహం నుంచి స్ట్రైట్గా చూస్తే కనుక ఇక్కడ మనకి జ్యోతిర్లింగ దర్శనం అనేది అయితే ఉంటుంది. చూడటానికి అయితే 2 కళ్ళు కూడా సరిపో, చాలా బాగుంటుంది. అసలు జ్యోతిర్లింగాలు అంటే ఏంటి, ఆ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉద్భవించాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే బయట నోటీస్ బోర్డులో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ జ్యోతిర్లింగాల గురించి చూడడం అయితే మర్చిపోద్దు. శ్రీ సోమనాథ ఆలయం, శ్రీ మంజునాథ ఆలయం, ఇలా ప్రతి దాని గురించి చాలా క్లిస్టల్ క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. వచ్చినప్పుడు పెనుగొండ మీరు ఈ టెంపుల్ చూడడానికి వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి జ్యోతిర్లింగాల దర్శనాన్ని ఉంచినటువంటి ఈ ఏరియాని చూడడం అయితే కనుక అసలు మిస్ అవ్వద్దు. ఈ ఏరియా అయితే కనుక నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూస్తే మీకు లైఫ్లో అప్పటికీ కూడా గుర్తుండిపోయే మెమరీస్ని మీకు ఉంచుతుంది అన్నంత విధంగా ఉంటుంది అనమాట. ఇది నిత్యాన్నదాన ప్రదేశం అనమాట. అంటే రోజు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు నిత్యం ఇక్కడ ఆహారం గట్ట పెడతారు. అలాగే దూరం ప్రాంతాల నుంచి, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఉండడానికి రూమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి కాటేజెస్ కమ్ రూమ్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క స్టాచ్యూ అనమాట. ఇది ఆలయం ప్రధాన ద్వారానికి ముందుగా ఉంటుంది. మీరు ఆలయం లోపలికి రాగానే ఈ అమ్మవారి విగ్రహం మనకి ఆహ్వానం పలుకుతున్నట్టు, ఆశీర్వదిస్తున్నట్టు అయితే కనుక మనకు కనపడుతుంది అనమాట. ఆలయం ఎంట్రన్స్లోనే ఇది ఉంటుంది. ఇది ఆలయం ఎంట్రన్స్లో ఉంటుంది. మీకు టెంపుల్ అయితే ఆ బ్యాక్ సైడ్, అంటే అక్కడ మీకు మొక్కలు కనపడుతున్నాయి కదా, ఆ మొక్కలు కనిపించే బ్యాక్ సైడ్ మీకు టెంపుల్ ఉంటుంది. సో ఇది ఆలయ ప్రధాన ద్వారం దగ్గర నుంచి ప్రజెంట్ అయితే మీరు టెంపుల్ని చూస్తున్నారు. సో ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇంకా చేస్తానన్నారు. నాకు తెలిసి లాస్ట్ 5 years నుంచి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు. బట్ మధ్యలో ఒక 2 సంవత్సరాల కరోనా రావడం వల్ల ఇంకా చూడండి ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా వర్క్ జరుగుతుంది. ఈ ఏరియాలో కూడా కంప్లీట్గా ఇంకా చాలా భవనాలు లాంటివి అయితే వస్తాయని అయితే ఆశిద్దాం. అలాగే ఇక్కడ మీరు చూడండి పూర్ణ కలశం లాంటిది ఇక్కడ ఉంది, చూసారా? పూర్ణ కుంభం అంటారు కదా, కలశం అంటారు మన వాళ్ళు. చాలా పూజల్లో కూడా పెడతా ఉంటాం. బట్ ఇది భారీ సైజులో ఉందన్నమాట. ఇక్కడ వీడియో అయితే అయిపోయింది. వీడియోపై మీ అభిప్రాయం ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చే ప్రతి చిన్న లైక్, ప్రతి చిన్న కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. వీలైతే స్టేటస్ పెట్టడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి మీ ద్వారా చేరాలనేదే నా ఉద్దేశం అన్నట్టు. అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వారు, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్.